ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లా సెక్షన్ 19 కింద శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ అని ఉంటుంది. శాంక్షన్ ఫర్ అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టే ఉట్టి పబ్లిక్ సర్వెంట్స్కే చెందుతుంది. పబ్లిక్ సర్వెంట్స్ ఎవరు? మన ఐఏఎస్లు, ఐపీఎస్లు, గవర్నమెంట్ సర్వెంట్స్, సివిల్ సర్వెంట్స్ అన్ని గ్రూప్ యూపీఎస్సి వాళ్ళు, గ్రూప్ 1 వాళ్ళు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇది అందరు. కానీ సుప్రీంకోర్టు పబ్లిక్ సర్వెంట్స్ కింద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒక రకమైన పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయినా వాళ్ళని దాంట్లోకి చేర్చొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చేర్చింది. అందుకని గవర్నర్ పర్మిషన్, అందుకని అసలు ఎవరు పర్మిషన్ తీసుకోవాలని అలా రాసలేదు. ఓకే. సో ఇక్కడ ఏం రాసింది సెక్షన్ 19లో, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్, అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ అనుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్.